ఎప్పటి నుంచో కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉండేది. సో ఫైనల్గా అది పాసిబుల్ అయింది ఈరోజు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా మేము ఊటీకి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అరౌండ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసేసి 9 కల్లా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో హైదరాబాద్ నుంచి ఫస్ట్ మేము బెంగళూరులో 1 నైట్ స్టే చేసి అక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. నేను నా వైఫ్ శ్రీజ కలిసి ఇద్దరం వెళ్తున్నాము. ఎర్లీగా స్టార్ట్ అవడం వల్ల వీ అవాయిడెడ్ ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్. సో తొందరగా ఓఆర్ఆర్ రీచ్ అయిపోతే ఇంకా హైవే హిట్ చేసేసుకోవచ్చు అనుకున్నాం. సో బెంగళూరు హైవేకి వచ్చేసాం. ఇంకా తెలంగాణ జస్ట్ అప్పుడే ఇంకా మేము క్రాస్ అయ్యాం. ఇంకా కర్నూలు ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాం. అలా నెక్స్ట్ ఇది అనంతపూర్ ఇస్కాన్ టెంపుల్, చాలా బాగుంటుంది చూడటానికి. లంచ్కి ఆగడానికి మేము అనంతపూర్లో తాడిపత్రి బిర్యానీ దగ్గర ఒక లంచ్ బ్రేక్ తీసుకున్నాం. ఇది ఒక మాకు 30 minutes to 45 minutes పట్టింది. ఫాస్ట్గానే ఫుడ్ డెలివరీ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ హోటల్లో. లక్కీ 9 రెస్టారెంట్ ఇది. మనకి హైవే మీద రైట్ సైడ్ ఉంటుంది బెంగళూరు వెళ్ళేటప్పుడు. అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి, నీట్గా తిన్నాం. ఫాస్ట్గానే మళ్ళీ మూవ్ అయిపోయాం ఇక్కడి నుంచి. మళ్ళీ టువర్డ్స్ అనంతపూర్ నుంచి మేము బెంగళూరు వైపు వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో కియా వస్తుందని వెయిట్ చేసాం. వచ్చేసింది కియా షోరూమ్ గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం. మొత్తం ట్రిప్ అంతా నేను 100 స్పీడ్ క్రూజ్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. మైలేజ్ వస్తుంది అండ్ వీ కెన్ మూవ్ ఫాస్ట్. హైవే అయితే చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. చాలా స్మూత్ డ్రైవ్ అనిపిస్తుంది మనకి. నీట్గా 100లో క్రూజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మైలేజ్ బాగానే ఉంటుంది. ఆన్ టైం మనం ఎప్పటికి రీచ్ అవ్వాలనుకున్నామో అప్పటికి రీచ్ అయిపోయి వెళ్ళిపోతాం. మేము అరౌండ్ ఈవినింగ్ 5:30 ఆ టైంకి అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు క్రాస్ అయ్యాం. సో హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఈవినింగ్ 6 కల్లా